హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. వేరుశనగ గింజలు అంటే మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. మనం వీటిని వేగించుకుని టైంపాస్ కోసం తింటూ ఉంటాం. కొంతమంది చట్నీ చేసుకుంటారు, మసాలా జల్లుకొని తింటూ ఉంటారు, అలాగే బెల్లంతో కలిపి ఉండలు చేసుకుని తింటూ ఉంటారు. వేరుశనగ గుళ్ళల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పేదవాని బాదంగా చెప్పే ఈ వేరుశనగ గుళ్ళను ప్రతిరోజు ఒక గుప్పుడు తింటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది ఇష్టపడరు. అయితే ఈ వేరుశనగ గుళ్ళను తినటం వలన కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టే కొంతమందికి పల్లీలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ వేరుశెనగ గుళ్ళను పల్లీలు అని కూడా పిలుస్తారు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్ B3 అంటే నియాసిన్, విటమిన్ E, ఆల్ఫా టోకోఫెరల్, విటమిన్ B1, థయామిన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇక కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. అలాగే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఆపుతుంది. ప్రోటీన్ కలిగిన ఆహారాలను తీసుకుంటున్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు వీటిని తింటే ఎక్కువ ఆకలి వేయకుండా ఉంటుంది. ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అయితే సాధారణంగా వేరుశెనగ గుళ్ళు తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొంతమంది ఈ వేరుశెనగ గుళ్ళను తినకూడదు. ఎందుకో చూద్దాం, ఎలాగో చూద్దాం. వేరుశెనగ గుళ్ళు తినటం వలన కొంతమందికి అలర్జీ, దురద, దద్దుర్లు, ముఖం మీద వాపు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వారు మితంగా తినాలి. కొంచెం తిని చూసుకుని ఇటువంటి సమస్యలు రావలేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత తినాలి. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు కూడా వస్తాయి. కడుపులో మంట, ఎసిడిటీ అలా సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎక్కువగా తినకుండా చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి. యాక్చువల్గా గ్యాస్ సమస్య ఉన్నవారు ఈ వేరుశెనగ గుళ్ళకు దూరంగా ఉంటేనే మంచిది. ఇంకా తీసుకోవాలి అనిపిస్తే కాసిన తీసుకుని దాన్ని పెట్టి చూసుకుని తీసుకోవాలి. అలాగే కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా ఎక్కువగా వేరుశెనగ గుళ్ళను తీసుకోకూడదు. ఎందుకంటే వేరుశెనగ గుళ్ళ నుంచి విడుదలయ్యే ఒక రసాయనం కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకనే కాలేయ సమస్యలు ఉన్నవారు ఒకసారి డాక్టర్ని సంప్రదించి మాత్రమే వేరుశెనగ గుళ్ళను తీసుకోవడం మంచిది. అలాగే ఈ వేరుశెనగ గుళ్ళను తిన్న వెంటనే మంచినీటిని తాగకూడదు. ఈ విధంగా తాగటం వలన జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వీటిల్లో ఎక్కువగా నూనె ఉంటుంది కదా, ఈ నూనె పేగులకు అంటుకుని కొవ్వుగా మారుతుంది. అధిక బరువు సమస్యకు కారణం అవుతుంది. ఈ నూనె జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా లిమిట్గానే తీసుకోవాలి. వీటిని తినటం వలన శరీరంలో వేడి చేస్తుంది. అందుకే వీటిని తిన్న వెంటనే నీటిని తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా నోరు దుర్వాసన వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి తిన్న వెంటనే కాస్త గ్యాప్ ఇచ్చాకనే మంచినీళ్ళు తాగాలి. అలాగే ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఎక్కువగా తీసుకుంటే అనర్థమే. కాబట్టి వేరుశెనగ గుళ్ళను కూడా మీరు లిమిట్గా తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలు పొందండి. కొన్ని సమస్యలు ఉన్నవారు తీసుకోకూడదు అని చెప్పాం కదా, ఆ సమస్యలు ఉన్నవారు వేరుశెనగ గుళ్ళకు దూరంగా ఉంటేనే మంచిది. ఈ పేదవాని బాదంగా పిలిచే వేరుశెనగ గుళ్ళు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.